హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ బీరకాయ కర్రీ చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఇలా 4 బీరకాయలని తీసుకున్నాను చిన్న సైజులో. సో వాటిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా. టమాటా కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకున్నాను. చిన్న చిన్నగా కట్ చేసా. 2 తీసుకున్నాను, 2 మాత్రమే. పచ్చిమిర్చి 3 తీసుకున్నాను. సో ఇప్పుడు ఆనియన్స్, మనం పోపు వేసే ఆనియన్స్ ఉంటాయి కదా, చిన్న సైజులో. సో అవి 3 తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాం కదా. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఇక్కడ చూపించాను. అండ్ ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి ఇలా పెట్టేసుకోండి. సో టీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. నేను ఎక్కువ ఆయిల్ని యూజ్ చేయాలని అనుకోవట్లేదు. సో హెల్త్ పరంగా కూడా మనకు అంత సేఫ్ కాదు కాబట్టి తక్కువనే ఆయిల్ వేసి చేస్తున్నాను. తినాలి ఆయిల్వి, బట్ అప్పుడప్పుడు తినాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తాను కంపల్సరీ. ఫ్రైలు తక్కువగా తింటాము. సో ఇప్పుడు ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చిటికెడంతా పసుపు వేసాను. ఇలా అన్నీ కొంచెం మాడడానికి వచ్చినప్పుడు దీంట్లో 2 నిమ్మకాయ సైజ్ అంత టమాటో తీసుకున్నాను కదా, అది కూడా వేసేసా. టమాటో ఇలా అంతా పసుపు పట్టేలాగా కలిపాను. ఇప్పుడు మూత పెట్టేసుకుంటే కొంచెం తొందరగా మగ్గుతుంది కాబట్టి మూత పెట్టేసా. ఇలా కుక్ అయిన తర్వాత మనం బీరకాయని యాడ్ చేసుకోవాలి. ఇలా సన్నగా ఎందుకు కట్ చేసానంటే తొందరగా ఉడికిపోతుంది. సో అందుకనేసి ఇలా కట్ చేశాను. ఇప్పుడు మూత పెట్టేద్దాం కుక్ అయ్యే వరకు. సో ఇప్పుడు కుక్ అయింది కదా, దీంట్లో మనం కారం పొడిని యాడ్ చేస్తున్నాము. కొంచెం కారం వేసిన వెంబడే కనుక మనం వాటర్ పోయకూడదు. చిటికెడు ఉప్పుని మనం యాడ్ చేసుకొని, సో కారం కొంచెం పచ్చి వాసన పోయేలాగా అలా కలిపేసుకోండి. ఎందుకంటే అప్పుడే మనం పోయగానే కారంగా ఉంటాయి కర్రీస్. సో ఇలా కాసేపు పెట్టాక వాటర్ని నేను యాడ్ చేసి ఇలా పెట్టాను. సో మీకు ఇలా చేసుకుంటే ఏంటంటే మన హెల్త్కి కూడా మంచిదే, టేస్టీగా ఉంటుంది. చపాతీ అన్నం కూడా తినొచ్చు. సో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నా స్టైల్లో బీరకాయ కర్రీని చేసి చూపించాను. మీకు నచ్చితే కనుక మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.